నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్నపై సస్పెన్షన్ వేటు పడింది. 10 రోజుల క్రితం అన్య మతస్థులను అడ్డుకోవడంలో విఫలం కావడంతో విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారని సస్పెండ్ చేస్తూ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. 10 రోజుల క్రితం కొందరు అన్య మతస్థులు ఆలయ సందర్శనకు వచ్చారు. వారి దగ్గర అన్యమత పుస్తకాలు ఉండటంతో క్యూలైన్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది వెనక్కు పంపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారని సస్పెండ్ చేస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్నపై సస్పెన్షన్ వేటు పడింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ శ్రావణి. శ్రీశైలం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్నను సస్పెండ్ చేస్తూ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు ప్రధానంగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ విధుల్లో నిర్లక్ష్యం వహించాలనే ఆరోపణల నేపథ్యంలో ఆయన పైన సస్పెన్షన్ వేటు పడింది. వారం రోజుల క్రితం స్థానికేతరులు కొందరు అన్య మతస్థులు శ్రీశైలం జలాశయం చూడడానికి వచ్చారు. అలాగే వారు శ్రీశైలం జలాశయం చూసిన తర్వాత శ్రీశైలం ఆలయంలో దర్శనానికి వచ్చారు. అయితే ఆ క్యూ లైన్ లో సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వారు అన్య మతస్థులు కావడం, వారితో అన్యమతానికి చెందిన పుస్తకాలు కూడా ఉండడంతో వారిని వెనక్కి పంపారు. కొందరిని మాత్రం దర్శనానికి అంటే వారు అనుమతితోనే పంపినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈవో విచారణ జరిపించారు. భద్రతాపరమైన లోపాలున్నాయి, అందుకే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్నను సస్పెండ్ చేస్తున్నామని ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవంగా కూడా శ్రీశైలం వెళ్లే ముందు సెక్యూరిటీ చెకింగ్ పోస్ట్ ఉంది. అక్కడ తనిఖీ చేసిన తర్వాతనే శ్రీశైలం ఆలయం ప్రాంగణంలోకి అంటే శ్రీశైలం క్షేత్రంలోకి పంపాల్సి ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంటుంది. అయితే సరైన తనిఖీలు లేని కారణంగానే అన్య మతస్థులు కానీ ఇతర మద్యం అట్లాగే మాంసం వంటి వస్తువులు ఆలయానికి వెళ్తున్నాయి. దీని కారణంగానే అక్కడ అపవిత్రత చోటు చేసుకుందన్న ఆరోపణలు కొంతకాలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్య మతస్థులు శ్రీశైలం క్షేత్రంలోకి ప్రవేశించాలన్న ఉద్దేశంతో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్న పైన సస్పెన్షన్ వేటు వేశారు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.